యూజువల్లీ హీరో ఎక్స్ట్రైబ్ రైడర్స్ని వాళ్ళు లీడ్ చేస్తారు. गुड मॉर्निंग. हाँ अभी जाएंगे सिद्दीपेट की तरफ जाके आते. ఓకే గైస్, గుడ్ మార్నింగ్. ఈ యొక్క మోటో బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. మన మనీష్ జగ్గు వచ్చేసారనమాట. ఎవరైతే నాతో పాటు ఎక్స్ క్లాన్ రైడ్లో రైడ్ చేశారో, యూజువల్లీ హీరో ఎక్స్ట్రైబ్ రైడర్స్ని వాళ్ళు లీడ్ చేస్తారు. ఎక్స్పల్స్ పైన వస్తున్నారు, మనమైతే స్ట్రీట్ ట్రిపుల్ పైన వెళ్తున్నాం. బండి ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది. ఐ థింక్ ఇట్ నీడ్స్ మంచి క్లీన్ రన్. ఎనీ బైక్ పొద్దున స్టార్ట్ చేయగానే 30 సెకండ్స్ ఐడ్లింగ్ ఫిలాసఫీ, బైక్ కానీ కార్ కానీ. ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకి 30 సెకండ్స్ ఐడ్లింగ్ చేస్తేనే ఆయిల్ అనేది పార్ట్స్ అన్నిట్లో సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు మనకి ఇంజిన్ హెడ్ లేకపోతే ఇంజిన్ లైఫ్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నేను ఒక వైర్లెస్ మోటో బ్లాగ్ సెటప్ పెట్టుకున్నాను అనమాట. దీంతో బ్లాగ్ చేస్తున్నా ఈరోజు. వచ్చేసారు మన వాళ్ళు. గుడ్ మార్నింగ్. ఇద్దరు తమ్ముళ్ళు సేఫ్గా నన్ను గోవా తీసుకొచ్చారు. రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండ్ వండర్ఫుల్ పీపుల్ టు హ్యాంగ్ అవుట్ విత్. సో చాలా థ్యాంక్స్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన మనీష్? ఉప్పల్లా, ఎల్బీ నగర్ నుంచి వచ్చిండు అన్న కోసం. నువ్వు వాము మంచు సూపర్గా ఉంది అసలు. చాలా మంచి ఉందన్నమాట. పొద్దుగల మన రోడీస్ బ్యాచ్ అందరూ వచ్చేసారు గుడ్ మార్నింగ్ చెప్పడానికి. వాళ్ళని మీరు ఇన్స్టిగేట్ చేయకుండా ఉండాలంటే ఎగ్జాస్ట్ ఇవ్వకూడదు. ఎగ్జాస్ట్ డౌన్ చేసుకోండి, మనని అసలు ఏం చేయదు. వాటి పైన చూసుకుని వెళ్ళిపోతాయి. సౌండ్ దానికి డెసిబల్స్ ఇరిటేట్ అవ్వడం వల్లనే అవి బైకర్స్ని అటాక్ చేస్తాయి. అంటే అవి సెన్సిటివ్ హియరింగ్ అనమాట డాగ్స్కి. ఎవడో ఎక్కడనో మూల నుంచి వస్తున్నా అది కనిపెట్టేస్తుంది. మనకు వినిపించే ముందు సప్పుడు అనేది దానికి వినిపిస్తుంది. సో హై ఫ్రీక్వెన్సీ హియరింగ్ ఎబిలిటీ వల్ల దానికి సెన్సిటివిటీ ఉంటుంది. ఇది వచ్చి రప్ప ఎగ్జాస్ట్ సౌండ్ ఇస్తూ ఉంటే దానికి చాలా ఇరిటేషన్ వస్తుంది. దానివల్ల అవి అటాక్ చేస్తాయి అన్నమాట. థ్యాంక్ గాడ్ ఫ్యూలింగ్ అయితే ఉంది. అండ్ ఎస్, సో వైర్లెస్ సెటప్ ఏంటంటే ఆస్మో యాక్షన్ 5 Pro చాలా పేరు పొందుకుంది. సో నిజంగా ఇది ఒక ఫుల్ ప్రూఫ్ వేనా బ్లాగ్ చేయడానికి. ఎందుకంటే వైర్లెస్ సెటప్ అండి. మైక్ మినీ అండ్ ఇది రెండు కూడా కొనేసాను. అవి జాయింగ్ సిద్దిపేటకి తరఫు జాకే ఆతే. ఓకే, సో ఈరోజు మనం ఫ్యూలప్ అయిపోయింది. ఇద్దరు రైడర్స్ రెడీగా ఉన్నారు. షూ ఏమైందిరా? అవునా, సరే. సో షూస్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను కొన్ని విషయాలు చెప్తాను, దయచేసి సీరియస్గా తీసుకోండి. న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ రోజు చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. అసలు ఈసారి 0 యాక్సిడెంట్ ప్లెడ్జ్ తీసుకోవాలి మనము. హైదరాబాద్ వాళ్ళన్నా
చేతులెత్తి మిమ్మల్ని మనవి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సో చాలా చాలా ఫ్యామిలీస్ అందరూ డిస్ట్రాయ్ అయిపోతారు. దయచేసి మీ ఫ్యామిలీ గురించి ఒక్క సెకండ్ ఆలోచించండి స్పీడ్కి వెళ్ళే ముందు. అండ్ ఎప్పటికి కూడా హెల్మెట్ మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లో. సరే జాకెట్ వేసుకోకపోయినా హెల్మెట్ 200% ఉండాలి. నన్ను కాపాడింది హెల్మెట్. ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నా అంటే హెల్మెట్ నన్ను కాపాడింది కాబట్టి. అనుకోని టైంలోనే జరుగుతాయండి యాక్సిడెంట్లు, అనుకోని రావు ఎప్పుడు. నేనన్నా మిమ్మల్ని కరెక్ట్ 4 గంటలకి 5 గంటలకు కలుస్తా ఈరోజు రెడీగా ఉండండి అని చెప్పేసి రాదు. అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్. సో దయచేసి అది. ఇంకోటి ఫుట్వేర్ నేను ఎందుకు చెప్పానంటే, యాంకిల్ లెంత్ షూస్ ఎట్లన్నా మీరు కొనుక్కొని వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న క్లాన్ షూస్ అట్లా అంటే అదే బ్రాండ్ వేసుకోవాలని కాదు, ఏదైనా వేసుకోండి, యాంకిల్ ప్రొటెక్షన్ ఉండాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ గారికి ఏమైందంటే, మొన్న ఒక స్ప్లెండర్ ప్యాషన్ పాతది, వాడిది మొత్తం ఆ బ్రేక్ లీవర్ ఉంటుంది కదా, ఫుట్ బ్రేక్ లీవర్ మొత్తం రస్ట్ పట్టేసిందండి. వాడు ఏం చేశాడు, సైడ్ నుంచి వచ్చి గుద్దాడు. మావాడు పాపం బైక్ పైనే ఉన్నాడు. వాడిని సైడ్ నుంచి వచ్చి గుద్దేటప్పుడు వాడు ఎప్పుడైతే బ్రేక్ వేసాడో బండి స్కిడ్ అయ్యి కరెక్ట్ ఆ బ్రేక్ లీవర్ పోయి వాడు కాళ్ళలో గుచ్చుకుందండి. ఒక సైడ్ వెళ్తే ఇంకో సైడ్ బయటకు వచ్చింది. ఆ రస్టెడ్ పార్ట్ వల్ల వాడు కాలు మొత్తం యాంపిటేట్ చేయాల్సి వచ్చింది. అంత ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో ఆలోచించండి, అబ్బాయి నాకు తెలిసి 20 to 25 మధ్యలో ఉంటాడు. ఆయనకి ఆ ఏజ్లో కాలు యాంపిటేషన్ అంటే ఇంకా నాకు తెలిసి అది కూడా ఆయన పెళ్లి చూపులుగా దేనికోసం వెళ్ళేసి వస్తున్నారు. ఆ టైంలో జరిగింది. సో ఎంత అన్ఫార్చునేట్ చూడండి. లైఫ్ లాంగ్ ఆయన ఒక పారాలిటిక్ లెక్క ఉండాలి, పారాప్లీజిక్ లెక్క. సో చాలా చాలా అన్ఫార్చునేట్ అండి. సో ఒక్క సెకండ్ చాలు. ఆ ఒక్క సెకండ్ మీరు నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటాను, నేను రీస్టార్ట్ చేస్తాను, లైఫ్ని అండూ చేస్తానంటే కుదరదు. మనకి అండూ బటను లేదు, రీస్టార్ట్ బటను లేదు. ఇది పబ్జీ గేమ్ కాదు. రీస్టార్ట్ బటన్ కొట్టగానే మళ్ళీ మీరు ఫుల్ హెల్తీగా 100% హెల్త్ రీజనరేట్ అవ్వడానికి. ఒక్కసారి ఏమైనా అయిందంటే ఇంకంతే. సో అందుకనే అది అవ్వకుండా కాపాడుకోవడము మన బాధ్యత. దేవుడు మనకు అన్ని 2 కాళ్ళు 2 చేతులు, వినడానికి చెవులు, చూడడానికి కళ్ళు అన్ని ఇంటాక్ట్గా ఇచ్చాడు. అవి లేని వాళ్ళకి దానికి వాల్యూ తెలుస్తుంది అంటారు. సో ఆడియో కూడా ఎలా వస్తుంది మీరు కామెంట్ చేయండి. సో ఆల్రెడీ ఒక టెస్ట్ చేశాను, దాని తర్వాత నేను నాయిస్ క్యాన్సిలింగ్ చేస్తే అదేమవుతుందంటే మరీ వాయిస్ క్లియర్గా అయిపోతుంది, కానీ బండి సౌండ్ వస్తలేదు, చాలా ఫీబుల్గా వస్తుంది. మీకు అలా ఉంటే పర్వాలేదా అంటే మోటార్ సైకిల్ సౌండ్ కూడా వినిపించాలి కదా, కానీ మోటార్ సైకిల్ సౌండ్ వినిపించేటట్టు చేస్తే విండ్ నాయిస్ వచ్చేస్తుంది. సో ఇలా ట్రేడ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. మీకు ఎలాంటి ఆడియో క్వాలిటీ నచ్చుతుందని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఒక టెస్ట్ రన్ లెక్క అనుకోండి. మన గోప్రో సెటప్ కూడా ఉంది, కావాలంటే ఇది నచ్చకపోతే మళ్ళీ దానికి వెళ్ళిపోవచ్చు. చేస్తున్నారు మన వాళ్ళు. సో ఈ రోడ్డు నాకు ఎందుకు ఒకటి సేఫ్ అనిపిస్తుంది అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు ఎర్లీ మార్నింగ్. వర్చువల్లీ 0 ట్రాఫిక్లో మనం నడిపిస్తాము. ఇంకోటి తెలిసిన రూటు. చాలామంది వెళ్తున్నారు చూడండి పొద్దుగల. వెరీ గుడ్. ఇద్దరు జాకెట్ వేసుకున్నారు, హెల్మెట్ వేసుకున్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వము ఏదైనా ఎంకరేజ్ చేయాలండి. ఏదైనా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అలా ఒక డ్రైవ్ ఒకటి చేయాలి. చేసి ఏంటంటే నాకు ఇంతకుముందు గుర్తుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేశారు, సీట్ బెల్ట్ డ్రైవ్ అని స్టార్ట్ చేశారు. సిగ్నల్స్ దగ్గర ఎవరైతే సీట్ బెల్ట్ వేసుకొని ఉన్నారో
వాళ్ళకి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ అండి టైమ్స్ ఆఫ్ ఇండియాది. 1 full year వచ్చింది నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా. నాకు అవార్డు వచ్చింది. అవార్డు అంటే ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారనుకోండి. నేను ఆ రోజు ఎప్పుడు కూడా సీట్ బెల్ట్ వేసుకోకుండా కార్ నడిపాను, హెల్మెట్ వేసుకోకుండా బైక్ స్కూటర్ నడిపాను. సో పక్కన వీధికి వెళ్ళాలనుకున్నా నేను వేసుకొని వెళ్తాను అనమాట. అండ్ హై రెజల్యూషన్ హై బిట్ రేట్తో రికార్డ్ చేస్తున్నాము ఇది. సో ఫైల్ సైజ్ ఒక రేంజ్లో వస్తుంది. కానీ వెదర్ అయితే అల్టిమేట్ అండి. ఏంది ఈరోజు ఇంతగానో ట్రాఫిక్ ఉంది. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి అందరూ ఊర్లోకి వెళ్తున్నట్టున్నారు. సో ఆస్మో యాక్షన్ ఫైల్ ఏంటంటే అండి, లో లైట్ కండిషన్ ఉన్నా కానీ మన క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. సో అది కూడా టెస్ట్ చేద్దామని కొన్నాను. ఇంతవరకు ఎప్పుడు వాడలేదు, ఫస్ట్ టైం కొన్నాను అనమాట. దీని అవుట్పుట్ ఎలా ఉంది దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. రివ్యూస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి, మరి అవన్నీ పెయిడ్ రివ్యూసా కాదా అనేది తెలుస్తుంది. ఏంటంటే పాపం వాళ్ళు ఎక్స్పల్స్లో సడన్ యాక్సలరేషన్ పట్టుకోదు. అది లినియర్ యాక్సలరేషన్. ఆ 200cc మళ్ళీ మన 765cc అది కూడా ఆలోచించుకొని మనం వెళ్ళాలి. బండి అయితే ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ బిల్ ఏమో 8,000 అండి, 8,000 చేంజ్. సో మెయింటెనెన్స్ అయితే భారీ అంటే అంతా కూడా కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇయర్లీ వన్స్ సర్వీసు. 1 year లేకపోతే 10,000 kilometers అండి. 6 months ఒకసారి జస్ట్ ఫ్లూయిడ్స్ చెకప్ చేయించుకోవాలి. మన బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ ఫ్లూయిడ్, ఇవన్నీ మీరు ఆ లెవెల్స్ చెక్ చేయించుకుంటే చాలు. ఆయిల్ చేంజ్ అనేది మనకి వన్స్ ఇన్ ఇయర్ చేస్తే చాలు. సో వన్స్ ఇన్ ఇయర్ మీరు ఒక 10,000 ఖర్చు అనుకోండి. సో ఆల్మోస్ట్ కార్ మెయింటైన్ చేస్తున్నట్లే.